అర్థం చేసుకునే మనసును మా అందరికీ ఇవ్వమని వేడుకుంటూ యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఏదా సౌండ్ ఏంది? ఆ మెగావాయిస్ తీసేయండి అన్న. మెగావాయిస్ ఎందుకు? హలో హలో అలా వచ్చింది. హలో 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 ఓకే, అలా ఉంచండి. ఇక హలో. ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు సమాజంలో వింటున్నప్పుడు రోజు రోజుకు మనుషుల మధ్య మానవత్వం అనేది కనుమరుగైపోతుంది అనడానికి మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి మనిషి వింటున్నాడు, వార్తాపత్రికలలో చదువుతున్నాడు. నానాటికి మనుషుల మధ్య ప్రేమ కంటే పగ, ద్వేషాలు, ఈర్ష్య, ఇవి మనుషులలో నానాటికి పెరిగిపోతున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. నిజంగా సమాజాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు పరిస్థితులలో ఎంత భయంకరంగా చెడిపోయిందో కొన్ని విషయాలను నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి దినాలు అంచె దినాలు అని చెప్పింది బైబిల్. అంటే ఇది మనం అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టికి ముగింపు దినాలు అని అర్థం. ఈ సృష్టికి ముగింపు దినాలు అని అంటే ఇక భూమి మీద మనిషి అన్నవాడు బ్రతకడానికి అవకాశము లేనటువంటి కాలాలు ఇవి. ఒకవేళ బ్రతకాలని అనుకున్నా బ్రతకలేని పరిస్థితులు, అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులలోనికి మానవ జీవితం కొనసాగుతుందని మనం గమనించాలి. ఎందుకంటే బైబిలు ఈ దినాల గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కొన్ని వచనాలను ఆయన రాయిస్తూ నేటి తరానికి, అనగా ఈ విశ్వం యొక్క ముగింపు దినాలు లేదా ఇక ఈ ప్రకృతి అనేది అంతమైపోయేటువంటి దినాల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన ఒక సందర్భాన్ని మనం చదువుతుంటే ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి మనం చూస్తున్నప్పుడు అంత్య దినాలలో ఇవి ఏ దినాల గురించి మాట్లాడుతున్నాడంటే అంచె దినాలు అన్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు. కాలములు అనగా గతంలో మనం విన్నాం. ఏమండి, గతంలో మనిషికి తెలిసినటువంటి కాలం ఏంటంటే వర్షాకాలం తెలుసు, చలికాలం తెలుసు, ఎండాకాలం తెలుసు. ఎక్కువగా ఈ 3 కాలాల గురించి మనిషి వినేవాడు. కానీ నేటి పరిస్థితుల మధ్య ఎలా ఉందంటే ఇప్పుడు ఏ కాలం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితులు. వాస్తవానికి ఈ ఆగస్టు అని అంటే ప్రతి ప్రాంతంలో వర్షపు నీరు ప్రవహించేటువంటి కాలం ఇది. వర్షాలు పడేటువంటి కాలం. అలాంటిది ఈరోజు వర్షాలు లేకుండా
నేల ఎండిపోతుందంటే ఇది ఏ కాలం అని మనం చెప్పుకుంటాం? ఇది ఏ కాలంగా మనం గుర్తించగలం? ఇది పలానా కాలం అని మనం చెప్పడానికి లేదు. దానిని ఆయన అన్నాడు, ఇవి అపాయకరమైనటువంటి కాలాలు. అంటే వర్షాన్నిచ్చేటువంటి కాలము కాదు, ఎండలను పంచేటువంటి కాలం కాదు, మంచును కురిపించేటువంటి కాలం అంతకన్నా కాదు. అంటే మనం ఏ కాలంలో ఉన్నామో కూడా అర్థం కాని స్థితిలో ఈరోజు ప్రకృతి ఉందంటే దానికి కారణం ఎవరు? ప్రకృతి గతి తప్పుతుందంటే దానికి ప్రధానమైన కారణం మనిషి. అందుకే అంచె దినాలలో మనుషులు ఎలా బ్రతుకుతారో అన్న మాటను ఇక్కడ రాయిస్తున్నాడు ఆయన. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. అంటే అపాయకరమైన కాలాలు వస్తాయని ప్రతి మనిషి తెలుసుకోవాలని అన్నాడు. తెలుసుకొనుడి. ఎలయనగా మనుషులు మీరు బాగా ఆలోచించండి. అంచె దినాలలో మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు. ఇప్పుడు మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏ దినాలలో ఉన్నామో కూడా మీకు అర్థమైపోతుంది. మనం ఉన్నటువంటి ఈ దినాలు అంచె దినాలు. అంచె దినాలు అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ దినాలు ముగింపు దినాలని మనకు ఎలా తెలుస్తాయి అంటే కొన్ని సూచనలు చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ సూచనలు? అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థం అన్నారు. చూడండి, ఈరోజు మనుషులలో ఎక్కువగా ఉంది స్వార్థం. ఏమండి, ఏ మనిషి దగ్గరికి వెళ్ళండి, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితులు. అంటే స్వార్థం, మనుషులలో స్వార్థం ఉందంటే ఉంది. మనుషులు అంచె దినాలలో ఎలా మారిపోతారంటే స్వార్థ ప్రియులు అన్నారు. చూడండి, ఇక రెండు ధనాపేక్షలు అంటాడు. అంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. నిజంగా ఆ ధనం అనేది ఎంత మోసం చేస్తుందో మనిషినంటే చివరకు దేవుని నుండి కూడా దూరం చేస్తుంది ఈ ధనం. దీని మాయలో పడిపోయి చనిపోయిన వారి ఆ లెక్క చాలా ఉంటుంది బైబిల్లో మనం చదువుతున్నప్పుడు. ఎందుకంటే ఆ ధనం అనేది అది చాలా ప్రమాదకరం. మనం దానిని ఏమనుకుంటామంటే ఏదేదో కొన్ని పదాలు మనం ఉపయోగిస్తుంటాం, కానీ ధనం అనేది చాలా ప్రమాదకరం. ధనాన్ని ఆశించి తమను తాము పొడుచుకున్న వారి సందర్భాలు మనం చూస్తాం. అలానే ధనం కోసం చంపుకున్న వారు ఎందరో మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకు చంపావంటే డబ్బు, ఎందుకు చంపావంటే ఆస్తి, ఎందుకు చంపుతున్నావంటే భూభాగాలు, ఎందుకు చంపుతున్నావంటే పగలు. అంటే అంచె దినాలలో మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ద్వేషాలు, పగలు, ఇలా మనిషి యొక్క జీవితం మారిపోయింది. కనుక అంచె దినాలలో మనుషులు ఇలా ఉంటారంట, ధనాపేక్షలు అన్నాడు. అంటే మనుషుల స్వార్థం, ఎంత స్వార్థం మనుషులో కనబడుతుంది, మనుషులు ఎంత భయంకరంగా చెడిపోయారు అనటానికి ఏమంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన కానీ మనిషి యొక్క మనసు కానీ బాగోలేదు. మనిషి ఆలోచన చెడిపోయింది, మనిషి మాట్లాడే విధానం దారి తప్పింది, మనిషి యొక్క బ్రతుకులా లేదనటానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే మనం అంతా అంచె దినాల్లో ఉన్నాం కదా, ఇదంతా అంచె దినాలు. ఇక ఎప్పుడు మనం అనుభవించేటువంటి ఈ పంచభూతాలు ఆ మంటల్లో కాలిపోతాయో తెలియనటువంటి పరిస్థితులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవలసినటువంటి మనిషి తనకు ఏమీ కాదులేని ఒక అవివేకిగా ఆలోచిస్తూ బ్రతుకుతున్నాడు. కానీ ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. ఒక ప్రమాదం పొంచిందన్న సంగతి మనిషి గమనించక దేవునిపై తిరుగుబాటు చేసి బ్రతుకుతున్నటువంటి కాలం ఇది. ఇలాంటి కాలాలలో మనుషులు ఎంత స్వార్థ ప్రియులు, మనుషులు ఎంత చెడిపోయారు అన్న మాటకు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎందుకంటే సహజంగా మీ అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. ప్రతిరోజు మీరంతా
ఆ వార్తలు చూస్తూ ఉంటారు, వార్తా పేపర్లు చదువుతూ ఉంటారు. అవి చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా కొన్ని కొన్ని హత్యలు, కొన్ని కొన్ని జరిగినటువంటి నేరాలను చూస్తున్నప్పుడు ఏంటి ఇంత భయంకరంగా సమాజం చెడిపోయిందని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏమండి, ఈరోజు సమాజాన్ని గురించి చెప్తున్నాను. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు ఎవరిలో కూడా ప్రేమ లేదు. పైకి పెదాల ప్రేమ ఉంటుంది. మీరు బాగా గమనించండి. ఈరోజు మనసు నిండా ప్రేమించేటువంటి ఆ ప్రేమానురాగాలు మనుషుల మధ్య లేవు. ఒకవేళ ప్రేమిస్తున్నానని చెబితే అది నమ్మడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే ప్రేమలు లేవు ఈరోజు మనుషుల మధ్య. ఒకరంటే ఒకరికి పగలు, ఒకరొకరంటే ద్వేషాలు, ఒకరంటే ఒకరికి పడదు. అంటే ప్రేమలు ఏమైపోయాయంటే కరువు అయిపోయాయి. నిజంగా ప్రేమ ఎలాంటి వారి మధ్య కూడా కరువు అయిపోయింది అంటే ఏంటి, సుమారుగా 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక వార్త విషయాన్ని మీకు చెప్తాను. వార్త ఇది నిజంగా 2 తెలుగు రాష్ట్రాలలో దద్దరిల్లిపోయింది వార్త. ఏంటి అంటే ఏమండి, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, అందులో పెద్ద కుమారుడికి 7 సంవత్సరాలు, చిన్న కుమారుడికి 6 సంవత్సరాలు. పెద్దవాడు మొదటి తరగతి చదువుతున్నాడు, రెండోవాడు యూకేజీ చదువుకుంటున్నాడు. ఈ చదువుతున్నప్పుడు తండ్రి వాళ్ళని గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నారు పిల్లలని. గమనిస్తున్నప్పుడు పిల్లలట ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారట. ఏమంటే ఒక విషయం మీరు ఆలోచించండి. 7 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలు ఈ ప్రపంచంతో చదువులో పోటీ పడతారు. మీరు ఆలోచించండి, చదువులో పోటీ పడతారా? ఏమండి, 7 సంవత్సరాల పిల్లలు అంటే ఎంత ఉంటారు చెప్పండి? 6 సంవత్సరాల పిల్లలు అంటే ఎంత ఉంటారు చెప్పండి? ఈ 2 పిల్లలు చదువులో ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని ఒక తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే ఏమండి, కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి తండ్రి 2 పిల్లలను కూడా చంపేశాడు. ఎంత భయంకరంగా చంపేశాడు తెలుసండి. ఏమండి, అది పోయినటువంటి హోలీ పండుగ రోజు జరిగినటువంటి న్యూస్ అది. తనకి 2 పిల్లలు, తను ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలను తీసుకొని, భార్యను తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీసులో చక్కగా అందరితో కలిసి ఆనందించాడు. ఎందుకో సడన్ గా భార్యను అక్కడ ఉంచేసి 2 పిల్లలు తీసుకొని వచ్చేసాడు ఇంటికి. ఎందుకు తీసుకెళ్ళాడో కూడా భార్యకు అర్థం కాలేదు. కానీ 2 పిల్లలు తీసుకొచ్చేసాడు, కాలు చేతులు కట్టేశాడు, 2 బకెట్ల నిండా నీళ్లు పట్టేశాడు. ఏమండి, వెనకకు చేతులు కట్టేశాడు, వెనకొక కాలు కట్టేశాడు. పిల్లల తలలను నిండుగా ఉన్నటువంటి ఆ బకెట్ నీళ్ళల్లో ముంచి 2 చంపేశాడు. ఇంతకు ఏం చేశారు, ఎందుకు చంపావు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా పిల్లలు చదువులో ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. ఏమండి, అసలు తండ్రికి కనీస జ్ఞానం ఉందా? వాళ్ళు కూడా రానటువంటి ఆ సమయంలో ప్రపంచంతో చదువులో పోటీ పడతారా? అంటే మనిషికి ప్రేమ లేదనమాట. మనిషికి ఏం కావాలి ఇప్పుడు? పేరు కావాలి. అని నా పిల్లలు బాగా చదువుతున్నారని నా పేరు కావాలా? ఇదేనా కోరుకున్నాడు? 2 పిల్లల్ని చంపేశాడండి. ఏమండి, పిల్లలకి ఏదైనా అయితే ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ కూర్చొని మరి ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ సరిగా అన్నం తినకుండా ఉండేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తాం. కానీ కొంతమందిలో మాత్రం ఆ ప్రేమ అనేది లేదు. కొంతమందిలో పేగు బంధం అనే ఆ బంధాన్ని కూడా మర్చిపోతున్నారు. పిల్లలు దారుణంగా చంపుతున్నారండి. ఎంత దారుణం! ఎందుకు ఇంత దారుణంగా చంపుకుంటున్నారు అంటే మనుషుల మధ్య ఏమి లేదన్నమాట. ఇప్పుడు ప్రేమ లేదు అంటే కన్న పిల్లల పట్లనే ప్రేమ లేదంటే పక్కనున్న నీ పైన ప్రేమ ఉంటుందా? అంటే ప్రేమ అనే ఈ మాట ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అదొక అబద్ధం. చాలా మంది యువకులు ప్రేమించుకునే ముందు వాళ్ళు చెప్పుకునే మాట ఏంటో తెలుసండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అమాయకురాలు నమ్ముతుంది, నన్ను ప్రేమించాడట. ఏం చూసి ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? సడన్ గా వచ్చి ఎందుకు ఐ లవ్ యూ చెప్తున్నాడు? ఇది ఏం ఆలోచించదండి. నన్ను ప్రేమించాడట, ఆ వల్లో పడిపోద్ది. ఎంతకాలం ఆ ప్రేమ? 1 సంవత్సరం.
ఒక 6 నెలలు, అంతకు మించి ఉండదండి. చాలామంది మేము 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని చెప్తారు. చివరికి ఈ ప్రేమించినటువంటి ఈ వ్యక్తి చివరికి ఏం చేస్తాడో తెలుసా, కత్తి తీసుకుని పొడి చంపేస్తాడు, ఎక్కడో అడవిలో పడేస్తాడు. ప్రేమ అన్నాడు అంటే ప్రేమేది అంటే ఈరోజు మనుషుల మధ్య ఉన్నది ప్రేమ కాదు. ప్రేమ అనే పదానికి కూడా అర్థం తెలియకుండా బ్రతుకుతున్న సమాజం ఇది. ప్రేమ ఎవరికి తెలియదండి. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా చూపించాలి, అది యేసు చూపించాడు. ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అండి, శత్రువును కూడా ప్రేమించాలి. ఎవరన్నా తెలుసా, నేను కొడి చెంప మీద కొడితే ఏది తిప్పమన్నాడు? అంత ఓపిక, అంత ఆలోచన మనకుందా? అంటే ఏమైపోయింది, మనలో ఉన్నటువంటి ఆ సహనం రోజు రోజుకు తగ్గిపోతుంది. మనలో సహనం లేదు. సహనం లేనప్పుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిస్తామా? మనం చూపించగలిగేంత అంత ప్రేమ మనలో ఉందా చెప్పండి, మీరు ఆలోచించండి. ఎవరిలో లేదు ఇది. ఎందుకంటే ప్రతి మనిషిలో వారి మాటల్లో మనకు కనపడేది ఏంటంటే పగ, ద్వేషాలు. ఇవి మనుషుల మాటల్లో కానీ మనుషుల ప్రవర్తనలో కానీ ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ ప్రేమ అనే మాట ఈ లోకం ఎప్పుడూ మర్చిపోయిందండి. కేవలం పెదాలతో సంబంధించినటువంటి మాటలు. మిమ్మల్ని ఎవరైనా నేను ప్రేమిస్తున్నట్టు నమ్మకండి, ప్రేమలు కావవి. ఏమండి, మీరు సహజంగా చూడండి, మనిషికి అవసరం ఉంటే ఒకలా ఉంటాడు, అవసరం లేకపోతే మరొకలా మారిపోతాడు. అక్కడ మీకు అర్థం కావాలి మన మీద ఏ ప్రేమ లేదని. మనం ఏమనుకుంటామంటే ఒకసారి పిలిచారంటే మనం పొంగిపోతాం, మనల్ని కోటీశ్వరుడు చేసేస్తాడు, ఇక మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అని మనం వెళ్ళిపోతాం. కానీ మనం ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే చావు దగ్గర తీసుకెళ్తాడు అంతే. మన జీవితం మీద దెబ్బ కొడతాడంతే, అంతకు మించి ఉండదు. కానీ మీ సొంత ఆలోచనతో మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు నిలబడండి అంతే. కానీ ఎవరి ఆలోచనల మీద నిలబడ్డా మీరు ప్రమాదంలో పడిపోతారు. ఎందుకంటే మనిషి పరిస్థితి అది. ఏమంటే పిల్లలను చంపుకునేటువంటి తల్లిదండ్రులు ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో. చిన్న పిల్లలను చంపుతున్నారండి. ఇంకా చాలా దారుణమైన వార్తలు. అంటే మనుషుల మధ్య ఏం లేదన్నమాట, ప్రేమ లేదు. ఎందుకు ప్రేమ లేదు? ఇది ఏ దినాలు అన్నాడు ఆయన? అంచె దినాలు. అంచె దినాలలో మనుషులు ఎలా ఉంటారట? స్వార్థం. ఏంటండి స్వార్థం? పిల్లలను చంపుకునే స్వార్థమా? ఏమండి, కట్టుకున్న భార్యను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చంపుతున్నారో తెలుసు కదండి. చాలా మంది పిల్లలు, యవన వయసులో ఉన్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు చాలా మంది వీడియోస్ పెడుతుంటున్నారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడుతున్నారు. ఏమైనా పెడుతున్నారు? వాళ్ళు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే నాకు బ్రతకాలని ఉంది, పెళ్లి చేసుకోవడం లేదండి. అంటే పెళ్లి చేసుకుంటే ఏమైపోతాడని? పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాడన్నా? అంటే భార్య చేతులు భర్త అయినా చచ్చిపోవచ్చు, భర్త చేతులు భార్య అయినా చచ్చిపోవచ్చు. అంటే పరిస్థితులు బాగోలేవు. చావు అనే మాట ఈరోజు మనిషి లెక్క చేయటం లేదు కదండి. ఏంటండి, ఈరోజు చేస్తే రేపు రెండు అంటాడు. కానీ చావు తర్వాత ఏముందో తెలుసా? పుట్టడానికి ముందు ఏం జరిగిందో తెలుసా? ఇదేమీ తెలీదు, ఒకే మాట అనేస్తాడు. నిజంగా ఈరోజు భార్యాభర్తల మధ్య కూడా ప్రేమలు లేవండి. ఉన్నాయా? భార్యాభర్త మధ్య కూడా ప్రేమలు లేవు. ఒకవేళ భార్య బాగా భర్తను ప్రేమించాలంటే భర్త దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే ప్రేమ ఉండదు. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమలు లేవు, తల్లిదండ్రుల మధ్య ప్రేమలు లేవు, పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య ప్రేమలు లేవు, స్నేహితుల మధ్య ప్రేమలు లేవు, అసలు ఎవరి మధ్య ప్రేమలు లేవండి. నిజంగా చెప్తున్నాను, ఈ ప్రేమ అనే మాట ఈరోజు వేషధారణకు ఉపయోగిస్తున్నారు. కానీ ప్రేమ అంటే అది దేవుడిది మాత్రమే. ఏమంటే ప్రేమ అంటే కష్టపడుతుందండి. ప్రేమిస్తే కష్టపడాలి, ప్రేమిస్తే ప్రాణాన్ని నిలబెట్టాలి, ప్రేమిస్తే వాడి మంచిని చూసుకోవాలి, ప్రేమిస్తే క్షేమాన్ని కోరాలి. ప్రేమించేవాడు చేసే పని ఇది. కానీ ప్రేమ అనే ఆ మాట వెనకాల వాడు చేసేటువంటి కొన్ని నేరాలు ఎంత దారుణంగా ఉన్నాయి, చాలా దారుణం ఉంది. నిజంగా అంచె దినాలు ఇన్ని జరుగుతున్నాయి. ఎందరో చంపుకుంటున్నారు రోజు, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి ఈరోజు.
ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే మనిషి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? బాగోలేదు. అమ్మ ఆమెను తీసేయండి, మీరంతా ఆకలి చూడటం కంటే వాక్యం కంటే ఆకలి చూస్తున్నారు కదా. మీరండి, కాసేపు చెప్తాను, ఇంకొక 10 నిమిషాలు ముగించేస్తాను. మీకు ఇలాంటి ఎవడు చెప్పడు, అర్థమైందా? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మేము ఎందుకు వచ్చాము అంత దూరం నుంచి? మీరు ఆడుకుంటున్న చూడటానికి వచ్చాము ఇక్కడికి. నేను చెప్పే వినండి, మీ భవిష్యత్తు ఇది. అంటే ఈరోజు మనుషుల మధ్య ప్రేమలు లేవు. ఎంత దారుణంగా మారిపోయాయంటే దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ఒకసారి 12వ వచనం మనం చదవగలిగితే అక్కడ ఒక మంచి మాట చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ ఈ ముగింపు దినాలు, అంచు దినాల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసు? అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అన్నాడు. అంటే ఈరోజు అక్రమము విస్తరిస్తుందంటే అంత అక్రమమేనండి, మంచి అనేది లేదు. అక్రమము విస్తరించుట చేత మనుషులలో ఏమైపోతుందట? ప్రేమ చల్లారిపోయింది. ఏమండి, మీకు ఎవరి పేరేం చెప్పాను, వాడి గురించి నా దగ్గర మాట్లాడుకురంట. ఎందుకు? ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఏమైపోయాయండి? చల్లారిపోయాయి. ఎందుకు? అక్రమం విస్తరిస్తుంది. తానా అన్న భేదం లేకుండా మనుషులు మోసం చేస్తున్నారు ఈరోజు. ఎవరు నమ్మాలో తెలియదు, ఎప్పుడు ఎలా మారతాడో తెలియదు మనిషి. అలాంటప్పుడు ఎలా నమ్ముతాం? ఏమండి, ఎవరిని చూసినా మనిషిలో ఎలాంటి తత్వం ఉందంటే మోసం చేయాలి, మోసం చేసి సంపాదించాలి, మోసం చేసి ఎదగాలి. నేను ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా మనిషిగా డబ్బు పైన అతిగా ఆశపడితే జీవితం పతనం అయిపోద్ది. డబ్బు పైన అతిగా ఆశ ఉంటే ఆ జీవితం పతనం అయిపోతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఎందుకంటే అది చాలా నేరం. అది దేనినైనా ఎంతవరకు మనం వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. దానికి మించి మనం ఆలోచిస్తే దానివల్ల ప్రమాదమే తప్ప మంచి ఉండదు. అందుకని అక్రమం విస్తరిస్తుంది, మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి, భార్య భర్తల మధ్య ప్రేమలు లేకుండా పోయాయి, తల్లిదండ్రుల మధ్య ప్రేమలు లేవు. అలానే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? అది లేకుండా పోయింది. అందుకే కదండి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమో కష్టపడి పెద్ద చేసి పెళ్లి చేసి వాళ్ళకంటూ కొన్ని ఆస్తులు పనిచేసి వీళ్ళు ఏమైపోతారంటే నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, పెద్ద చేశాను, ఆస్తులు పనిచేసాను అనుకుంటారు. కానీ ఎవరైతే ఆస్తులు ఇచ్చి పిల్లలను గొప్పవారు చేశారో అదే పిల్లలు చివరికి తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? చూస్తారా? ఎవరో ఒకరు చూస్తారు, మిగతా వాళ్ళతో ఏం చేస్తారు? అనాథాశ్రయాలకు పంపించేస్తారు. ఎందుకు పంపించేస్తున్నావు? మేము చూడం. ఏమండి, ప్రేమ ఎంతవరకు? ఇచ్చేంతవరకే. ఇవ్వకపోతే ప్రేమ ఉంటుందా? లోకంలో ఒక సామెత కూడా ఉంది కదండి, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. అంటే తీసుకునే పనే తప్ప ఇవ్వటం అనేది మన జీవితంలో ఉంటుందా? నిజమండి. అంటే ఇవన్నీ చూస్తుంటే మనిషి ఆశాజీవి. ఈ ఆశలో అక్రమం వైపు వెళ్ళిపోతున్నాడు. ఆ అక్రమంలో మనిషి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావటం లేదు. చివరకు వారి జీవితాలను వారే ముగించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు. అక్రమం విస్తరిస్తుంది అన్నాడు, విస్తరించింది. ఎంత దారుణంగా ఉంది ఏమండి! కొడుకు తల్లిని చంపుతున్నాడు, నడు రోడ్డు మీద వేట కొడవలు తీసుకొని తల్లిని నరికేస్తున్నాడంటే తల్లిని ఏం ప్రేమించాడు? 9 నెలలు మోసి తినక ఏమండి తమకు ఉన్నటువంటి అందాన్ని చంపుకొని నీకు రూపాన్ని ఇస్తే, నీకు బ్రతుకునిస్తే తల్లిని ఏం చేశాడంటే చివరికి మొన్న జరిగింది, నడి రోడ్డు పైన వేట కొడవలు చూసుకొని నరికేశాడు. ఎక్కడుంది ప్రేమ? ఎవరిలో ఉంది ప్రేమ? మీరు ఆలోచించండి. ప్రేమలో ఈరోజు అందుకే బైబిల్లో చెప్పాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తే 21వ వచనం చూడండి. మత్తయి సువార్త
10వ అధ్యాయం 21వ వచనంలో సహోదరుడు అంటే అన్నదమ్ములండి. అన్నదమ్ములు ఎలా మారిపోతారంటే చివరకు వీళ్ళలో కూడా ఏం కనిపిస్తాయంటే కక్షలే. అన్న మీద తమ్ముడు కక్ష ఉంటుంది, తమ్ముడి మీద అన్నకు కక్షలు ఉంటాయి. పగలే ఎవరి మధ్య చూడండి, పగలు రగిలిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు చాలా మంది మాట్లాడుతూ అది ఎలా అర్థం చేయించారు అర్థం కాక, ఏమో వాళ్ళ మధ్య పచ్చిగడ్డి వేసిన ఏమైపోద్ది అంటారు? పచ్చిగడ్డి కూడా మండిపోయేంత ద్వేషమా? అలానే ఉన్నారు మరి ఈరోజు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ద్వేషం, ఇద్దరు అన్నదమ్ములు చంపుకుంటున్నారు. తండ్రి ఏం చేస్తున్నాడంట? కుమారుని మరణమునకు అప్పగించేస్తున్నాడు. అంటే కొడుకే ఆ తండ్రి కొడుకుని చంపేస్తున్నాడు, చంపుతాడని చెప్పాడు కదండి బైబిల్లో. ఇది భవిష్యత్తు అండి. బైబిల్ అంటే మతం కాదు, ఇది చెప్పే విధానం తెలియక, దీన్ని వివరించే విధానం అర్థం కాక దీనిని ఒకలా మార్చేశారు. కానీ బైబిల్ జాగ్రత్తగా చదివి చెబుతండి, అది మానవాళి యొక్క బ్రతుకు పుస్తకం. అది మనిషి జీవితాన్ని వెలిగించేటువంటి ఒక చక్కటి గ్రంథం. అది దాన్ని అర్థం చేసుకునే విధానం తెలియాలి, దాన్ని చెప్పే విధానం తెలియాలి. ఇప్పుడు సహజంగా మీరు ఆలోచించండి, మీకు అంతో ఎంతో చదువు మీద పట్టుంది అనుకోండి, 2 4 అన్నారు అనుకోండి, ఎవరైనా కరెక్ట్ చెప్పారు అంటారు. 2 3 అన్నారు అనుకోండి, మీరు ఏమంటారు అప్పుడు? అరే నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నారా, నీకు పాఠం చెప్పిన వాడు ఎవరు అంటారు అప్పుడు. అంటే లోక విషయంలో ఒక చిన్న తప్పును మీరు పట్టగలుగుతున్నారు, కానీ బైబిల్ చెప్పే విషయాలు మాత్రం మీరు పట్టలేకపోతారు. తెలుసా? ఎందుకంటే అయ్యగారు ఒక్కడే బైబిల్ చదవాలి, మీరు మాత్రం ఏం చేస్తారు? 3 పూట తినేసి 7:30 8 కాగానే టీవీ ముందు కూర్చొని అది చూసి విరక్తి పుట్టేసి ఆ తర్వాత పడుకొని మళ్ళీ ఉదయం లేసి మనం పనులు చేసుకుంటాం. బైబిల్ చదువుతామా? ఏమైనా బైబిల్ చదువుతారండి? బైబిల్ అండి చదువుతుంటే ఎందుకు అనండి, బైబిల్ చదువు అనుకుంటున్నాం, స్నానం చేశాను, తీసుకొచ్చాను, బైబిల్ అక్కడ పెట్టుకున్నాను, చదువుదని పేపర్ తీసేసాను, ఈలోపు ఎవరో పిలిచాను. అదే కదా. ఏమండి నాకు చదవాలని బాగా ఉందండి, చదువుదామని కూర్చున్నాను, పొద్దున్న పనికి వెళ్ళి వచ్చాను కానీ నిద్ర వచ్చేసింది, అలా పేపర్ దగ్గర నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. మనం ఎప్పుడు చదువుతావు? ఈ జీవితానికి పడుకోవడం తిరగడానికి తప్ప ఇంకేం ఉండదు. కానీ బైబిల్ చదివితే దాన్ని అర్థం చేసుకునే విధానం తెలిస్తే సమాజానికి అదే చెప్పాలి మనం. ఏమన్నా బైబిల్ తెలియని వాడు ఏం చెప్తాడు? బైబిల్ తెలియని వాడు ఏం చెప్తాడు? ఇప్పుడు 10 ఎక్కం రానివాడు 10 ఎక్కం అని చెప్పండి, ఏం చెప్తాడు వాడు? అదేదో మాట్లాడేస్తాడు, పోతాడు. ఎందుకు 10 ఎక్కం వచ్చా? కింద ఉన్న వాళ్ళకి కూడా 10 ఎక్కం రాదనుకోండి, వీడేదో చెప్తాడు, కింద ఉన్న వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు చప్పట్లు కొట్టేస్తారు, అబ్బా 10 ఎక్కం చెప్పి. వాడికి 10 ఎక్కమే రాదు అసలు. కింద వాడు ఏమనుకున్నాడు? 10 ఎక్కం చెప్పేసిపోయాడు అనుకుంటారు. అందుకంటే వాళ్ళకి చదువు రాదు కదా. బైబిల్ కూడా అంతే అయిపోయిందండి. బైబిల్ చెప్పే విధానం తెలియక ఈరోజు బైబిల్ ఏమంటే ఇది బైబిల్ మతం కాదండి, మాకు అవసరం అంటున్నారు. ఇది మతం కాదు, ఇది చెప్పే విధానం తెలియకపోవడం వల్ల మతం అన్నారు. చెప్పే విధానం తెలిస్తే అది బ్రతుకు పుస్తకం. ప్రపంచ భవిష్యత్తు చెప్పింది, ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరుగుతాయో ప్రపంచం యొక్క జోష్యం చెప్పింది బైబిల్. ఎప్పుడు రాశాడండి ఈ మాటలు? మొదటి శతాబ్దంలో. ఇప్పటికి ఈ మాటలు రాసి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితమే మనిషి యొక్క భవిష్యత్తు రాశాడు. ఎలా బ్రతుకుతారో మనుషులైన చివరిలో ఎలా బ్రతుకుతారని చెప్తున్నాడు ఆయన. మనుషులు చంపుకుంటారట. ఎవరెవరు చంపుకుంటున్నారు? అన్నదమ్ములు చంపుకుంటున్నారు. ఏమంటే తండ్రి కొడుకుని చంపుతున్నాడు, పిల్లలేమో తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇవన్నీ అంత్య దినాలలో జరుగుతాయని చెప్పాడు ఆయన. చివరిలో మనం అంత చివరిలో ఉన్నాం. నిజమంటే ఈరోజు మానక హత్యలు, ఈరోజు మానక ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు. ఎక్కడ ప్రశాంతతను చెప్పండి మనుషుల మధ్య? మన జీవితమే సరిగా లేని ఈ కాలంలో మనం చేస్తే ఎక్కడికి పోతామో కూడా తెలియని పరిస్థితుల మధ్య ఈ లోకంలో ఇంకేదో సంపాదించాలి, దేనికోసమే ప్రయాసపడాలని బ్రతుకుతున్నారే చూడండి. ఇదంతా ఒక పిచ్చి, ఇదంతా ఒక మాయ, ఇదంతా ఒక నటన. తెలుసండి, ఇదంతా నటన అండి. నేను ఒక మాట అడుగుతానండి, మనిషి బ్రతుకులో సుఖమెరుగుగా కష్టపడుతూ ఉంటాడు, సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని. సంపాదించిన వాటిలో మనిషి ఏదైనా చచ్చిపోయేటప్పుడు తీసుకెళ్తాడండి. అది దేనికి ఎంత పరుగు? ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అంబానీ రోజుకు సుమారుగా
ఏమండి, కొన్ని 100 కోట్లు సంపాదిస్తాడు, ఒక రోజుకు 100 కోట్లు. ఇంతకు ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఏం తింటావు అని అడగండి ఆయన్ని. సహజంగా డబ్బున్నవాడు ఏం తింటాడు అనుకుంటాం మనం? వాడికి నచ్చింది తినేస్తాడు అనుకుంటాం. వాడికి నచ్చింది తింటే పోతాడు, వాడు ఉండవు. వాడు తినే చివరికి ఏంటంటే ఒక అరకేజీ గోధుమ పిండి తెచ్చుకొని రొట్టెలు తెచ్చుకొని తింటమే, అది వాడి జీవితం. అంటే ఎందుకు వాడికి నచ్చింది తినడా? వాడికి నచ్చింది తినకూడదు. పక్కన డాక్టర్ ఉంటాడు, ఫ్యామిలీ డాక్టర్. ఏదైనా తిందాం అనుకుంటే, సార్ మీరు తినకూడదు. ఏం చేయమంటావు? పక్కన పెట్టి ఉండే. మరి ఇది తినొచ్చా? ఇది తినకూడదు. మరి మటన్ తినొచ్చా? అసలు మటన్ వేరు ముట్టుకోకూడదు. చికెన్, అసలు చికెన్ జోలికే పోకూడదు. మరి ఏం తినమంటావు? పక్కన గోధుమ పిండి ఉంది, రొట్టె చేసుకుంటాడు. అది వాడి జీవితం. అంటే ఇంత సంపాదించాడు కదండి ప్రపంచంలో. ఎవడు ధనికులలో అతనిది ఒక స్థానం. మరి ఏం తీసుకెళ్తాడు? ఉన్నప్పుడే ఏం తినలేని పరిస్థితి, ఇంకేం తీసుకెళ్తాడు చెప్పండి? ఇలాంటి జీవితం కొరక ఎన్ని మోసాలండి. అంత మోసం దగా కదండి ఈరోజు. ఒక సామాన్యుడి నుండి అధికారుల వరకు మొత్తం మోసాలేనండి ఈరోజు. మోసం చేయడమే. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఎవడు మీరు ఎల్ఐసి కట్టుకోండి, మీకు డబ్బులు వస్తాయి అంటాడు. ముందు మీకు వచ్చే సంగతి పక్కన పెట్టండి, మీతో పాలసీ కట్టిస్తే ఆయనకు వస్తాయి ముందు. అది చెప్తాడా? అది చెప్పండి. మీకు డబ్బులు వస్తాయండి. పిల్లలకంటే మీరు ఏమి ఇస్తారు చెప్పండి? ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. మీ పిల్లలు ఏమి ఇచ్చానో కానీ అడుగుతారు. అడిగిన రోజు నువ్వు ఏం సమాధానం చెప్తా? ఎన్ని డైలాగులు చెప్తాడు? ఎల్ఐసి పాలసీ గురించి చెప్పడానికి వచ్చి ఇన్ని డైలాగులు చెప్తాడు. మరి నేను సంపాదించి పెడతాను, చివరిలో వాళ్ళు నాకు పెడతారా పెట్టరా, వాళ్ళు నాకు పెట్టేటట్టు నువ్వు చూస్తావు, అగ్రిమెంట్ రాసి అన్నా అనుకోండి, నీ దగ్గర పాలసీ అవటానికి కూడా రాడిక. అంటే అలా ఉందన్నమాట. ఎవరి స్వార్థం ఆడదేనండి. మీరు బాగా గమనించి, ఎవరి స్వార్థం ఆడదే. ఎవరిని నమ్మాలో తెలియదు. అంత భయంకరమైన కాలం ఇది. నిజంగా జాలి లేదండి. పిల్లల పట్ల జాలి లేదు, పిల్లల పట్ల ప్రేమలు లేవు. నరుకుతున్నారు పిల్లల్ని. ఎంత దారుణం అండి. పిల్లలకి ఏదైనా గాయం అయ్యి, నిజంగా అండి ఒక విషయం మీకు చెప్తాను, సందర్భం వచ్చింది. ఇంకా తమ్ముడు సుధాకర్ తెలుసు కదా మీ అందరికీ, ఇక్కడ ఉంటాడు. తనకు మొదట పుట్టిన పాప కదా నాన్న, సుమారుగా హైదరాబాద్లో సంవత్సరం పాటు ఉండి ఆ కుమార్తెను బాగు చేయించుకున్నాడు. నాతో చెప్పినప్పుడు ఒక మాట అన్నాడండి, అన్న సంవత్సరం వరకు సుమారుగా ఇంటికి ఎప్పుడు వచ్చానో కూడా నాకు తెలియదు, గుర్తులేదు అన్నాడు. అంటే ఎందుకు? ప్రేమ. అంటే ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అనమాట. కానీ ప్రేమ లేకపోతే పడేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు. ఇదండి పిల్లలపైన చాలా మంది తల్లిదండ్రులకు ఈరోజు ప్రేమ తగ్గిపోతుంది. ఈరోజు బైబిల్లో రాయబడిన ఒక మాట చూసి నేను ముగించేస్తానండి. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 18 భాగాన్ని మీరు జాగ్రత్తగా మీరు దాన్ని ఆలోచించండి. నేటి జరుగుతున్నటువంటి సందర్భానుసారంగా రాయబడినటువంటి మాట అది. అది ఈ రోజు మనం రాసుకున్న మాట కాదు. అది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అది. యెషయా అనే ప్రవక్త అప్పుడు పుట్టాడు. అప్పుడు రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? మనిషి యొక్క నాడి, మనస్తత్వం అంటారు దాన్ని. మనిషి యొక్క మనస్తత్వాన్ని దేవుడు ముందే పసిగట్టాడు. అది చెప్తున్నాడు చూడండి. ఇక్కడ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉంటారో అక్కడ చెప్పాడు చూడండి. చదవండి ఆ మాట. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును. 13వ అధ్యాయం 18 యెషయా గ్రంథం 13వ అధ్యాయం 18 ఉన్న విషయాన్ని ఓకే అండి నేనే చదువుతాను. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. వారి ఇండ్లు యవనస్తులను నలగగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు. పిల్లలను చూచి కనికరం ఉందా? ఉంటే కాపాడుకుంటావు, ఉంటే చక్కగా చూసుకుంటావు, ఉంటే వారి ఆరోగ్య విషయంలో ప్రేమ చూపిస్తావు. అంటే జాలి లేకపోతే ఏం చేస్తారు? జాలి లేకపోతే ఏం చేస్తారు? చంపేస్తారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్నారు తప్పితే. నిజమండి. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తానండి. నిజంగా ఈరోజు ఇప్పుడున్న జనరేషన్లో
ఏమంటే అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. మీ అందరికీ తెలుసు సహజంగా. ఈ అక్రమ సంబంధాలు కూడా ఎంత దారుణంగా ఆ దారి తీస్తున్నాయంటే, ఇదిగో కొన్ని నెలల క్రితం వచ్చినటువంటి వార్త. ఏమండి 10th క్లాసు చదువుకునేటువంటి, అంటే వివాహం అయిన తర్వాత అప్పుడప్పుడు అవి మన ఫ్రెండ్స్ అంతా కలవాలి, 10th క్లాసు SSC బ్యాచ్ అంతా కలవాలి మనం అనుకుంటారు చాలామంది. ఆ పిల్లలు అయిన తర్వాత కూడా కలిగేటువంటి కోరికలు ఇవి. అలానే ఒకానొక సందర్భంలో ఏమండి ఈ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ స్నేహితులంతా కలిస్తే పాత స్నేహాలు కదండి, అవి జ్ఞాపకం వస్తాయి. ఆడికి వెళ్తే ఏం గుర్తుకొస్తాయి? పాత స్నేహాలు జ్ఞాపకం వస్తాయి. వీళ్ళు 10th క్లాసులో ఆ ప్రేమ గుర్తు వచ్చేసింది. ఈమెకేమో 3 పిల్లలు, వాడికి వివాహం కాలేదు. ఏ చేసైనా నేను 10th క్లాసులో చదివినటువంటి అతను నేను ఎలాగైనా మరలా పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అలా ఆలోచించి ఎండి 3 బిడ్డలండి, ఎలా 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 ఆలోచించి ఈ అక్రమ సంబంధాన్ని ఎలా మనం గెలుచుకోవాలని ఆలోచించి చివరికి ఏం చేసిందంటే, అడ్డుగా ఉంది ఎవరిప్పుడు? పిల్లలు, భర్త అని ఏమండి అన్నంలో విషం కలిపేసింది. అప్పుడు ఎందుకో భర్త ఫోన్ వచ్చేసి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. 3 పిల్లలకు పెట్టేసింది. ఏమండి అన్నం తిన్న కాసేపు తర్వాత 3 పిల్లలు శవాల్లో పడిపోయారు. అంటే దేనికోసం చేసింది? అక్రమ సంబంధం. ఏమిటి అక్రమ సంబంధాల కోసం పిల్లలను వదిలేసిపోయే వాళ్ళు కొద్దిమంది, పిల్లలను చంపే వాళ్ళు కొద్దిమంది. ఏంటి ఇంత దారుణంగా సమాజం మారిపోతుంది? మంచి దినాలు ఇవి. ఇక మనిషి అన్నవాడు బ్రతకడానికి వీలు లేని కాలాలు ఇవి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుందండి. నిజంగా వీళ్ళు మనుషులా క్రూరముగాలు అనిపిస్తుంటుంది. ఏమండి క్రూరముగాలు కూడా చూడండి, పాపం వాటి జాతిని వాటి ప్రేమించుకుంటాయి. వాటి జాతిని వాటిని నిజంగా అవి ప్రేమించుకుంటాయండి. కానీ మనిషి చూడండి, మరొక మనిషిని మాత్రం ఎప్పుడు కూడా ప్రేమించాడు. ప్రేమించానని చెప్తానంటే అది అబద్ధం కూడా అవుతుంది. ఎవరో ప్రేమిస్తారండి, 100కి ఒకరు ఎక్కడో ఒకరు ఉంటారు. కానీ అందరిది అది ప్రేమని చెప్పడానికి కూడా లేదు. మనం ఎవరిని నమ్మడానికి కూడా అవకాశం లేనటువంటి కాలం ఇది. అంచె దినాలు ఇవి. నిజంగా యెషయా గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుతుంటే పిల్లల పట్ల అంటే వాళ్ళు ఎలా ఉంటారంట, జాలి ఉండదటండి. ఏమన్నా నరుకుతుంటారు పిల్లల్ని. ఒక తల్లి భయంకరంగా నరికేసిందండి. అవన్నీ మీకు చూపిస్తే ఒకలా ఉండిపోతుంది మనసంతా. నిజంగా అండి అంతో ఎంతో వాక్యం చెప్తాను మాకు అప్పుడప్పుడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసంతా ఒకలా అయిపోతుంటుంది. ఏంటి సమాజం ఇలా మారిపోతుంది అంటే మంచి అనేది లేదు ఈ సమాజం దగ్గర. కారణం మంచి అనేది నేర్పించేవాళ్ళు లేడు ఈరోజు. ఏమంటే మంచి అని నేర్పించేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఇలా తప్పు, ఇది చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పడానికి ఎవరున్నారు చెప్పండి? ఇంకో విషయం చెప్పమంటారా? ఈరోజు చెడిపోవడానికి అంటే మనుషులు చెడిపోవడానికి ప్రధానమైన కారణం సినిమాలు, 2 సీరియల్స్. ఏమండి మీ అందరికీ తెలుసు అనుకుంటా, మీలో కార్తీక దీపం సీరియల్స్ ఎంతమంది చూస్తారండి? అలవాటు ఉందా? ఉండే ఉంటుంది లేదు, ఉండకుండా ఎలా ఉంటుంది? ఏమండి మీకు అన్నం తినే అలవాటు ఉందంటే మీరు ఎలా చూస్తారు? బ్రతికేదే అన్నం కోసం కదా అన్నట్టుగా చూస్తారు. అలానే సీరియల్ చూసి అలవాటు ఉందంటే అది అడగకూడదు, మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు అని అనుకున్నట్టుగా మీరు చూస్తున్నారు అంతే కదా. ఏమండి కార్తీక దీపం ఆ సీరియల్ చూస్తూ పాపం భర్తని రోకల బండతో కొట్టి చంపేసింది. సీరియల్స్ ఆడవాళ్ళకి ఎంతది ఎలా వచ్చింది ధైర్యం? ఏమండి ఒకప్పుడు ఏమనుకున్నారు తెలుసా అండి, భర్తను దేవుడిగా భావించేవాళ్ళు. భర్తకి ఏదైనా వస్తే ఏమండి భార్య తలడిల్లిపోయేది. కాపాడుకోవాలి, మంగళసూత్రాలు కాపాడుకోవాలి. నిజంగా ఒకప్పుడు మన దేశంలో ఒక మంచి సాంప్రదాయం అది. ఈ రోజు చూడండి, ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? ఏమండి ఒకప్పుడు భర్త ముందు కానివ్వండి, ఎవరైనా వస్తే వాళ్ళ ముందు కూర్చోడానికి కూడా ఆ స్త్రీలుగా ఎక్కువగా మంచాల మీద కానీ చైర్స్ మీద కూర్చోవాలి కానీ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, కూర్చోకపోయేవాళ్ళు, నిలబడేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, మీరు వెళ్ళారనుకో ఇంటి దగ్గరికి, చైర్ మీద కూర్చుంటారు, కాళ్ళ మీద కాల్చుకుని ఒప్పుతుంటారు. నువ్వు పోయినా లేవరు, సర్పంచ్ వచ్చినా లేవరు, ఎమ్మెల్యే వచ్చినా లేవరు. ఎందుకు? అహంకారం. ఎలా వచ్చింది అహంకారం? మరి సీరియల్స్ బాగుండు. ఎలా ఉంటాయి సీరియల్స్ ఏం నేర్పిస్తాయి? అత్తను ఎలా చంపాలో నేర్పిస్తాయి, భర్తకి ఎలా విషయం పెట్టాలో నేర్పిస్తాయి, పిల్లలు అడ్డొస్తే ఎలా చంపాలో నేర్పిస్తాయి సీరియల్స్ ఇవి.
ఇక సినిమాలు అంటారా, కత్తులతో నరికేయడమే. ఈరోజు చేస్తే రేపటికి 2 అంటారు. ఏమంటే ప్రధానంగా ఈ సమాజాన్ని చెడిపివేసేది రెండు సినిమాలు, సీరియల్స్. ఈ 2 బంద్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి, అన్నదాన్ని కాదు. ఈరోజు సినిమాలు చూసి ఎంతమంది పాడైపోతున్నారు మీకు తెలుసు. ఈరోజు సీరియల్స్ చూసి చాలా మంది పాడైపోతున్నారు. ఎవరైనా సినిమాలు చూసి పాడైపోతున్నారు ఎవరైనా వచ్చి మీకు చెప్తారండి? అవసరమైతే మీ ఇంటికి వచ్చేసి రాత్రి సీరియల్ చూసావా, ఎలా ఉంది అని అడుగుతారు. ఈ ఆడవాళ్ళకి తోటకి వెళ్ళినా సీరియల్ పోలే, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా సీరియల్ పోలే, ఎక్కడికి వెళ్ళినా ఈ సీరియల్సేనండి. ఆ సీరియల్ చూసావా, ఎపిసోడ్ చూసావా, అంతవరకు చూసావా, ఎంతవరకు వచ్చింది. ఒకవేళ మిస్ అయిందనుకో తెల్లారి అడుగుతారు, రాత్రి చూసావా, ఏం జరిగిందని అడుగుతారు వీళ్ళు. అంత పిచ్చండి సీరియల్స్ అన్న, సినిమాలన్నా. అవి మీ జీవితాన్ని పాడు చేస్తేనే ఏ రోజు మీకు అర్థం కావటం లేదా? వీటి మీద పడేసి పిల్లలు మర్చిపోతారు, భర్తను మర్చిపోతారు. ఈ మధ్యన వాటికంటే ఎక్కువగా పిచ్చి సెల్ వచ్చేసింది. సెల్ ముందు పెట్టారంటే ఇక ప్రపంచాన్ని మర్చిపోతారు. వద్దని జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. ఇదే జీవితం కాదు, ఒక మంచి జీవితం ఉంది చావు తర్వాత. ప్రేమను, వాక్యాన్ని బట్టి ఒక మంచి కల్మషం లేని ప్రేమ చూపించండి. ఎప్పుడు ఒకేలా ప్రేమించండి. అలాంటి ప్రేమ ఉంటే చూపించండి ఈ తరంలో. కనుక మీరు ఎవరిని కూడా నమ్మకండి. ఎవరిని నమ్మి మీ పిల్లల్ని ఎవరికి అప్పగించకండి. మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవితంలో నిజంగా మా గర్భం పండించి